నమస్తే నమస్కార్ ఆదాబ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ రంగం ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. నచ్చిన రంగంలో వాళ్ళకి టాలెంట్ ఉన్న రంగంలో ప్రోత్సహిస్తే పిల్లలు డెఫినెట్ గా ఛాంపియన్స్ అవుతారు. సో పిల్లల్లో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించండి, వాళ్ళని ప్రోత్సహించండి. మరి ఈ రోజు క్విజ్ అంటే ఇష్టం ఉండి క్విజ్ లో ఛాంపియన్ కావాలనుకున్న పిల్లలు మన ముందుకు రాబోతున్నారు. ఈనాటి మన కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తాను. లెట్స్ స్టార్ట్ ది షో. ఈ రోజు మన మొదటి పార్టిసిపెంట్ భావన గుంటూరు నుంచి వస్తోంది తల్లి శిరీష గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో భావన. హలో మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? నేను 8th క్లాస్ కంప్లీట్ అయింది, సరోజిని విద్యాలయం, గుంటూరు డిస్ట్రిక్ట్. అమ్మ శిరీష గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీరేం చేస్తూ ఉంటారమ్మా? హౌస్ వైఫ్. ఛాంపియన్ కి రావాలని, ఛాంపియన్ అవ్వాలని ఎవరు అనుకున్నారు? పేరెంట్స్ మేము అనుకున్నాం. మీరే అనుకున్నారా? రోజు చూస్తూ ఉంటారమ్మా మమ్మల్ని? తప్పకుండా చూస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us and welcome to the show అమ్మా. థ్యాంక్ యూ మేడం. అండ్ పాపకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. నెక్స్ట్ కంటెస్టెంట్ కుశల్ కుమార్ మన ముందుకు రాబోతున్నాడు హైదరాబాద్ నుంచి తల్లి సునీత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో కుశల్ కుమార్. హాయ్ మేడం. కుశలేమేనా? నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? చాలా ఎక్కువ. చాలా ఎక్కువ ఉంది. అది కుశలమే, అది పదిలమే. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఎక్కడ చదువుతున్నావు? భాష్యం ఐఐటి ఫౌండేషన్. అమ్మ సునీత గారు నమస్తే. మేడం. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. అమ్మ మీ బాబు కాన్ఫిడెంట్ గా ఉంటాడా, ఎలా ఉంటాడు? కాన్ఫిడెంట్ గా ఉంటాడు మేడం. వెరీ నైస్ అమ్మ, ఆల్ ది బెస్ట్ చెప్పండి. నెక్స్ట్ కంటెస్టెంట్ విజయనగరం నుంచి వస్తోంది భారతి తల్లి రాజేశ్వరి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ భారతి. హాయ్ మేడం. ఎలా ఉన్నావు? హాయ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? గురజాడ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. వెరీ నైస్. విజయనగరం కాబట్టి గురజాడ స్కూల్ నుంచి వచ్చావు. ఆయన్ని మహానుభావుని గుర్తు చేసేసావు నీ స్కూల్ పేరు చెప్పి. చక్కగా ఉన్నావు నువ్వు, 2 జళ్ళు వేసుకుని. నాకు చాలా ఇష్టం 2 జళ్ళు వేసుకున్నటువంటి పిల్లలు వస్తే. రాజేశ్వరి గారు నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీ పాప ఛాంపియన్ అవ్వాలని ఎవరు కలగన్నారమ్మా? అంటే అమ్మాయేనండి, స్కూల్లో రోజు వచ్చి సాయంత్రం చూస్తుందండి. సో తనే అనుకుంది ఛాంపియన్ కి రావాలని, అండ్ తనతో పాటు మీరు కూడా వచ్చేసారు. అవునండి. పాపకి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పండి. నెక్స్ట్ కంటెస్టెంట్ కర్నూలు నుంచి వస్తున్నాడు కృష్ణ చైతన్య తల్లి అనురాధ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో కృష్ణ చైతన్య. హాయ్ మ్యామ్. స్మైల్ తో వచ్చావు కదా, యు వెరీ కాన్ఫిడెంట్ అని తెలుస్తుంది. ఏం చదువుతున్నావు, నీ పరిచయం చెప్పు. 8th క్లాస్ కంప్లీట్ చేశాను ఇన్ సిస్టర్ స్టాన్స్లా స్కూల్. అనురాధ గారు నమస్తే. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారమ్మా? బయాలజీ టీచర్ అండి, కర్నూలు. వెల్, అందుకే కృష్ణ చైతన్య కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనమాట. థ్యాంక్ యూ. బయాలజీతో పాటు ఇంట్లో అన్ని సబ్జెక్టులు చెప్తూ ఉంటారేమో. మేడం. మరి మీ బాబు బాగా చేస్తాడనే నమ్మకం మీకు ఉండుంటుంది కదా? ఉందండి. మరి బెస్ట్ విషెస్ కూడా ఇచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆదిలాబాద్ నుంచి వస్తోంది సహజ తల్లి స్వరూప గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో సహజ. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ? నేను అడిగే ముందు నన్ను అడిగేసింది. సూపర్ కాన్ఫిడెంట్ అనమాట. నేను ఎలా కనిపిస్తే అలా ఉంటాను. నీకు ఎలా కనిపిస్తున్నాను? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను సూపర్ గా ఉన్నానన్నమాట. నువ్వు నాకు చాలా స్వీట్ గా కనిపిస్తున్నావు. సో ఆర్ యు వెరీ స్వీట్? ఎస్ సార్. నైస్. నీ పరిచయం చెప్పు. సహజ, 8th క్లాస్ కంప్లీటెడ్, లిటిల్ స్టార్ హై స్కూల్. నమస్తే అండి స్వరూప్ గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారమ్మా? నేను మ్యాథమెటిక్స్ టీచర్ ఇన్ ద సేమ్ స్కూల్, లిటిల్ స్టార్ హై స్కూల్, ఆదిలాబాద్. ఓకే అండి, వెల్కమ్ టు ది షో మ్యామ్. పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మదర్స్ పోడియంకి రండి. ఆల్ ద బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో ఏం జరుగుతుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క పటాకా పిలుస్తా. అది మీరు నాకు తిరిగి కరెక్ట్ ఆన్సర్ రూపంలో ఇచ్చారనుకోండి, మీకు 10 ఇస్తా.
మీరు నన్ను తుస్సుమనిపించారనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, మీ దగ్గర నుంచి 5 తీసేసుకుంటాను, -5. దీనిలో నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను కాబట్టి కంగారు పడకండి. ఆప్షన్స్ తో పాటు అమ్మని కూడా ఇచ్చేస్తాను. మేరే పాస్ మా హే అని మీరు గర్వంగా అమ్మ హెల్ప్ లైన్ ఉపయోగించేసుకోవచ్చు. భావనతో స్టార్ట్ చేస్తాను. భావన రెడీయా? మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి కోసం పద్మవ్యూహం రచించారు? నీ ఆప్షన్స్: ఏ అర్జునుడు, బి కర్ణుడు, సి భీముడు, డి అభిమన్యుడు. మదర్స్ హెల్ప్. శిరీష్ గారు, ఈ అమ్మాయికి మీ సహాయం కావాలి. ఐఎమ్ నాట్ షూర్, అభిమన్యుడు అనుకుంటున్నా. భావన, పాస్ మ్యామ్. పాస్ చేయాలనుకుంటున్నావా? అమ్మని అడిగావు, బట్ షీ ఇస్ నాట్ ష్యూర్. షీ ఇస్ నాట్ ష్యూర్ కాబట్టి యూ వాంట్ టు పాస్ దిస్, రైట్? పాస్ 0. అండ్ అభిమన్యుడు కరెక్ట్ ఆన్సర్ నాన్న. కుశల్ కుమార్, గెట్ రెడీ అమ్మా. నీ ప్రశ్న: ఈ 4 ఏ రాష్ట్రంలో షిలాంగ్ నగరం ఉంది? నీ ఆప్షన్స్: ఏ అసోం, బి మేఘాలయ, సి నాగాలాండ్, డి త్రిపుర. బి మేఘాలయ. బి మేఘాలయ. నీకు లెఫ్ట్ టర్న్ అవసరం లేదా? లెఫ్ట్ గా లుక్ ఊరికే ఇచ్చుకో. నో ఐడియా మేడం. రెస్పాన్సిబిలిటీ అంతా నీది. ఆన్సర్ ఏంటి చెప్పు. బి మేఘాలయ. బి మేఘాలయ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ యూ. భారతి ఫ్రమ్ విజయనగరం, రెడీ? 11 నుంచి 15 నంబర్స్ టోటల్ ఎంత? నీ ఆప్షన్స్: ఏ 60, బి 62, సి 65, డి 66. మదర్స్ హెల్ప్. 65. 65. భారతి, 65. 65 is the correct answer. Amma, correct. చైతన్య, గెట్ రెడీ నాన్న. నీ ప్రశ్న: క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డ్ లో ఎంతమంది అంపైర్స్ ఉంటారు? నీ ఆప్షన్స్: ఏ 1, బి 2, సి 3, డి 4. 2 members. అంతే, పక్కాగా. ఈసారి లెఫ్ట్ అవసరం లేదు. ఏంటండి, ఎంత బయాలజీ టీచ్ చేస్తే మాత్రం మీరు క్రికెట్ చూడరా? మీ క్రికెట్ నాలెడ్జ్ లేదా? వాడు చెప్పింది కరెక్ట్ అండి. అది కూడా మీకు అనిపించింది. మీరు ఇప్పుడు ఏంటి, థర్డ్ అంపైరా? టీవీ తేడం పేరండి. ఓకే, కృష్ణ చైతన్య, ఫైనల్ ఆన్సర్? 2 members. 2 umpires is the right answer. 10 points to you. సహజ, Yes ma'am. రెడీ? 10 కోట్ల సంఖ్యలో 1 పక్కన ఎన్ని సున్నాలుంటాయి? నీ ఆప్షన్స్: ఏ 6, బి 7, సి 8, డి 9. 9. 9 అని నీకు అనిపిస్తోంది. మదర్స్ హెల్ప్. నీకేమో 9 అనిపించింది, మళ్ళీ వెంటనే అమ్మకు అనిపించింది, ఇప్పుడు హెల్ప్ లైన్ కావాలనిపించింది. 8. 8. మరి నీ లెక్కెందుకు 9కి వచ్చింది? 8 sure. 8 sure గా. That's the right answer. 10 points to you. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్: కుశల్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ 10 points, భారతి ఫ్రమ్ విజయనగరం 10 points, కృష్ణ చైతన్య ఫ్రమ్ కర్నూల్ 10 points, సహజ ఫ్రమ్ ఆదిలాబాద్ 10 points, and భావన ఫ్రమ్ గుంటూరు 0. Let's get into a round number 2, Chitram the Picture. చిత్రం ద పిక్చర్ లో ఏమొస్తాయో మీకు తెలుసు. ఏమొస్తాయి? Pictures. చిత్రం ద పిక్చర్ లో ప్రశ్నలు ఏమొస్తాయో మీకు తెలుసా? No. నో. పిక్చర్ చూపిస్తాను, ప్రశ్న అడుగుతాను, సరైన సమాధానం తెలిస్తే బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 points, రాంగ్ ఆన్సర్ అయితే -5. Here comes your first picture on the screen. ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖ నటుడి మాతృభాష ఏమిటి? సరే, ఆయన పేరు చెప్పండి. అందరూ చెప్తారే, బజర్తో పని లేకుండా. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చిండుంటారు? ఆయన భాష ఏమిటి? ఎక్కడ పుట్టారు? ఓకే, టైమ్ అప్. కన్నడ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వారి అసలు పేరు ప్రకాష్ రాయ్, అని మనం అందరం ప్రకాష్ రాజ్ అని ముద్దుగా పిలుచుకుంటాం అనమాట. కన్నడ భాష. హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ పిక్చర్. ఎవరైనా? కోట శ్రీనివాసరావు గారు. ఈ ప్రశ్న: ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రముఖ నటుడు 1999 నుంచి 2004 వరకు ఏ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు? బజర్ మోగింది. కుశల్. టీడీపీ. రాంగ్ ఆన్సర్ నాన్న. టీడీపీ కాదు, భారతీయ జనతా పార్టీ బీజేపీ తరపున వారు ప్రాతినిధ్యం వహించారు.
హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ పిక్చర్. ప్రశ్న: ఈ ఫోటోలో ప్రముఖ నటుడు మహేష్ బాబు తండ్రిగా నటించిన పూరి జగన్నాథ్ సినిమా ఏమిటి? చాలా బజర్లు చాలా మంది ప్రయత్నించారు, కానీ ముందుగా కుశల్ కుమార్. బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్. దెబ్బైపోయావు నాన్న, దెబ్బైపోయావు. అది బిజినెస్ మ్యాన్ కాదు. నాజర్ గారు ఆయన మహేష్ బాబుకు తండ్రిగా నటించింది పోకిరి సినిమాలో. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. భారతి ఫ్రమ్ విజయనగరం 10 పాయింట్స్, కృష్ణ చైతన్య ఫ్రమ్ కర్నూలు 10 పాయింట్స్, సహజ ఫ్రమ్ ఆదిలాబాద్ 10 పాయింట్స్, కుశల్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ 0, భావన ఫ్రమ్ గుంటూరు 0. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో నెక్స్ట్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో పదాన్ని మీరు పట్టుకోండి, పాయింట్లను పట్టేసుకున్నట్టే. పదం వస్తుంది, పదానికి సంబంధించిన క్లూ నేను ఇస్తాను, ఒక్కొక్క అక్షరం రివీల్ చేస్తాను. మొదటి అక్షరం రివీల్ చేసినప్పుడు 50 పాయింట్లు, రెండో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 40 పాయింట్లు, మూడో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 30 పాయింట్లు, నాలుగో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 20 పాయింట్లు, అండ్ ఫైనల్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 పాయింట్స్ మీ సొంతం అవుతాయి. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. మొదటి పదం 9 అక్షరాల పదం స్క్రీన్ పై. 9 అక్షరాల ఈ పదంలో మేము రివీల్ చేస్తున్నాం లెటర్ నంబర్ 9. క్లూ: వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యాలి. టైమ్ అప్ ఫర్ 50 పాయింట్స్. 40 పాయింట్స్ కి ఇంకొక లెటర్ రివీల్ చేద్దాం. లెటర్స్ రివీల్. లెటర్ నంబర్ 5 ఫర్ 40. వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యండి. ఓకే, 40 కూడా టైం అయిపోయింది. 30 పాయింట్స్ కి నెక్స్ట్ క్లూ లెటర్ నంబర్ 2. వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యండి. కి కూడా టైం అయిపోయిందరా. 20కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. లెటర్ నంబర్ 7. వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యాలి. బజర్ మోగింది అండ్ దట్స్ కుశల్. స్ట్రాటజిక్. స్ట్రాటజిక్ అంటాం. STRATEGIC. And that's the right answer, Kushal Kumar. 20 points to you. లిటరేచర్ లో రెండో వర్డ్ రాబోతోంది. ఈసారి మీకు ఇస్తున్నటువంటి పదంలో 11 అక్షరాలు ఉన్నాయి. Here comes the word. మీకు ఇస్తున్నటువంటి ఈ పదంలో లెటర్ నంబర్ 4 50 పాయింట్స్ కి రివీల్ చేస్తున్నాం. ఓకే, క్లూ ఇస్తున్నా, జాగ్రత్తగా వినండి. డి బార్ అయిపోతారు, జాగ్రత్త. టైం అయిపోయింది 50 పాయింట్స్ కి. 40 పాయింట్స్ కి నెక్స్ట్ క్లూ లెటర్ నంబర్ 7. డి బార్ అయిపోతారు, జాగ్రత్త. పాయింట్స్ కూడా టైం అయిపోయింది. 30 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 1. ఓకే, 30 కూడా టైం అయిపోయిందరా. 20 పాయింట్స్ కి ఇంకొకటి ఇచ్చి చూద్దాము. లెటర్ నంబర్ 5. డి బార్ అయిపోతారు. ఓకే, 20కి కూడా టైం అయిపోయింది. 10 ఇంకా లాస్ట్ లెటర్ రివీల్ చేయబోతున్నాను. లెటర్ నంబర్ 3. డి బార్ అయిపోతారు, జాగ్రత్త. టైమ్ అప్. ఎవరు చెప్పలేకపోయారు. అమ్మలు ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. మాల్ ప్రాక్టీస్. మాల్ ప్రాక్టీస్. టీచర్లు ఇద్దరు ఇందా నుంచి అనుకుంటా ఉన్నారనమాట. పిల్లలు విన్నారా మాల్ ప్రాక్టీస్ గురించి? ఎప్పుడన్నా కాపీ చేయడాన్ని మాల్ ప్రాక్టీస్ అంటారు. అలాంటివి చేస్తే కాపీ చేయడము లేదా ఇంకేదైనా పక్క వాళ్ళ షీట్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా మాల్ ప్రాక్టీసెస్. సో మొత్తానికి కొత్త పదం నేర్చుకున్నారు. హియర్ కమ్స్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ ఇన్ లిటరేచర్.
లెటర్స్ 9 ఉన్నాయి ఇందులో. ఓకే, ముందుగా లెటర్ నెంబర్ 4 రివీల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నాను 50 పాయింట్లకి క్లూ. చదువు చదువు చదువుతూనే ఉండు. అసలు వచ్చేసావా? వచ్చేసిందా నీకు భావన? బ్రెయిన్ వాష్. బ్రెయిన్ వాషా? ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. BRAINWASH. సరిపోయినాయి అన్ని. నేను చదువు 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 అని చెప్తుంటేనే నీకు వచ్చేసిందా? అంటే ఏ రకంగా ఈ తల్లిదండ్రులు బ్రెయిన్ వాష్ చేస్తారో నాకు అర్థమైంది. భావన, నువ్వు తప్పు చేయలేదు, పర్ఫెక్ట్ గా చెప్పావు. కరెక్ట్ ఆన్సర్. 50 పాయింట్స్. రౌండ్ అయిపోయిందర్రా. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. భావన ఫ్రమ్ గుంటూరు 50 పాయింట్స్, కుశల్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్, భారతి ఫ్రమ్ విజయనగరం 10 పాయింట్స్, కృష్ణ చైతన్య ఫ్రమ్ కర్నూలు 10 పాయింట్స్, సహజ ఫ్రమ్ ఆదిలాబాద్ 10 పాయింట్స్. ఇప్పుడు వస్తుంది అస్సలు ఎక్సైట్మెంట్. ఈ రౌండ్ లో స్కోర్లు పరిగెడతాయి. పిల్లలు ఛాంపియన్ అవ్వడానికి దూకుడుగా వ్యవహరిస్తారు. ఎవరు ఛాంపియన్ అవుతారో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు. బజర్లు మోగాలి, పాయింట్లు పరిగెత్తాలి. పాయింట్లు ఇక్కడ ఎలా పెరుగుతాయి? డబల్ అయిపోతూ ఉంటాయి. మొదటి ప్రశ్న 20 పాయింట్లు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే 10 తీసేసుకుంటుంది. రెండో ప్రశ్న 40 పాయింట్లు ఇస్తుంది, రాంగ్ ఆన్సర్ చెప్తే 20 తీసేసుకుంటుంది. మూడో ప్రశ్న 60 పాయింట్లు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే 30 తీసుకుంటుంది. నాలుగో ప్రశ్న 80 పాయింట్లు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే 40 పాయింట్లు తీసుకుంటుంది. దట్ ఈస్ -40. అండ్ లాస్ట్ క్వశ్చన్ విల్ గివ్ యూ 100 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. -50. అన్నీ మీకు తెలుసు. ప్రశ్నలకి సమాధానాలు తెలుసా లేదా నేను చూస్తాను. గెట్ రెడీ. మొదటి ప్రశ్న 20 పాయింట్ల ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే -10. శర్వానంద్, సందీప్ కిషన్, సాయి కుమార్ సినిమా పేరేంటి? బజర్ మోగింది. అండ్ ముందుగా కృష్ణ చైతన్య. ప్రస్థానం. ప్రస్థానం కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తుంది 40 పాయింట్లు. ఎవరి దగ్గర సమాధానం ఉందో చూద్దాం. హియర్ కమ్స్ మై క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -10. ధన్బాద్, బొక్యారో, జంషెడ్పూర్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? బజర్ మోగింది. భారతి. తెలంగాణ. తెలంగాణ. భారతి, అది తెలంగాణ కాదు తల్లి. ధన్బాద్ అండ్ బొక్యారో ఇవన్నీ మైన్స్ ఉన్నటువంటి, ఐరన్ ఓర్ ఉన్నటువంటి ప్రాంతం. జంషెడ్పూర్ వచ్చి స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ప్రాంతం. ఇవన్నీ కూడా జార్ఖండ్ లో ఉన్నాయి. ఇట్స్ ఓకే. -20 భారతి. డోంట్ వరీ. ఇప్పుడు వస్తుంది ప్రశ్న. ఈ ప్రశ్న ఇస్తుంది 60 పాయింట్స్. రాంగ్ ఆన్సర్ అయితే -30. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఫార్ములా చెప్తాను, మీరు కెమికల్ నేమ్ చెప్పాలి. గెట్ రెడీ. అండ్ ద ఫార్ములా ఇస్ CaCO3. బజర్స్ మోగాయి. ముందుగా కుశల్. కాల్షియం కార్బోనేట్. కరెక్ట్ ఆన్సర్ కుశల్. 60 పాయింట్స్. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ ఫర్ 80 పాయింట్స్. రాంగ్ ఆన్సర్ అయితే -40. ఈ ప్రశ్న ప్రముఖ విద్యా సంస్థ IIM లో మొదటి I దేన్ని సూచిస్తుంది? బజర్ మోగింది. కృష్ణ చైతన్య. ఇండియన్. ఇండియన్ రైట్ ఆన్సర్. 80 పాయింట్స్. 100 పాయింట్స్ క్వశ్చన్ వస్తే ఏం జరుగుతుంది? భారతి 100 పాయింట్స్ క్వశ్చన్ నువ్వు చెప్పగలిగితే 90 పాయింట్స్కి వస్తావు. భావన చెప్తే 150కి వస్తుంది. కుశల్ 180తో ఛాంపియన్ అవ్వచ్చు. సహజ 110తో కృష్ణ చైతన్యని ఈక్వల్ చేస్తావు. అప్పుడు టై బ్రేకర్ క్వశ్చన్ అవసరం పడుతుంది. మరి ఛాంపియన్ అయ్యే అవకాశం అందరికీ ఉంది, ఒక్క భారతికి తప్ప. సో భారతి, లేదు కదా అని బజర్ ఒత్తకుండా వెయిట్ చేయకు. మైనస్లో వెళ్ళడం కంటే 100 తెచ్చుకోవడం ఇంకా బాగుంటుంది. కాబట్టి అందరూ ప్రయత్నించండి. హియర్ కమ్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న. రన్ రాజా రన్ లో 100 పాయింట్ల ప్రశ్న. గెట్ రెడీ. మీ ప్రశ్న రాంగ్ ఆన్సర్ అయితే -50. ప్రశ్న, భారతదేశానికి నేషనల్ రివర్ ఏది? బజర్స్ మోగాయి. అండ్ ముందుగా కృష్ణ చైతన్య. గంగా. రైట్ ఆన్సర్ కృష్ణ చైతన్య. 100 పాయింట్స్ టు యు. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కృష్ణ చైతన్య ఫ్రమ్ కర్నూల్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ రియల్ లైఫ్ లో ఛాంపియన్స్ అవ్వాలని కోరుకుంటూ ఈటీవీ మీకు అందిస్తుంది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్.
కంగ్రాచులేషన్స్ సహజ. ఆల్ ది బెస్ట్ అమ్మా. మళ్ళీ వస్తాను చైతన్య. భారతి కంగ్రాచులేషన్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్. చల్ కుమార్ ఆల్ ది బెస్ట్ యూ. భావన చక్కగా పార్టిసిపేట్ చేసావమ్మా. కాన్ఫిడెంట్ గా ఆల్ ది బెస్ట్. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కర్నూలుకి చెందిన కృష్ణ చైతన్య. ఈటీవీ అందిస్తుంది ఈ రోజు మన విన్నర్ కి 5,000 రూపాయల ప్రైజ్ మనీ. వెరీ నైస్, బ్యూటిఫుల్ విన్. చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేసావు కృష్ణ చైతన్య. థ్యాంక్స్ మ్యామ్. మొదటి నుంచి అనుకున్నావా నువ్వు గెలవగలను? ఇక్కడికి వచ్చేటప్పుడే అనుకున్నావా? ఎస్ మ్యామ్. సో హౌ డు యూ ఫీల్ నౌ? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నన్ను ఇంత దాకా తీసుకొచ్చినందుకు. అనురాధ గారు, యు మస్ట్ బి ఎ ప్రౌడ్ మదర్. ఛాంపియన్స్ మదర్ అనిపించుకున్నారు ఇప్పుడు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇంకోటి ఏమంటే నేను మా బాబుకి థ్యాంక్స్ చెప్తున్నాను మిమ్మల్ని చూడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. అదేంటండి? చాలా నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానండి అసలు ఝాన్సీ గారిని చూడాలి చూడాలి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అండి. నా కోసం కాదు, మీరు మీ బాబు ఛాంపియన్ అవ్వడానికి ఇక్కడ ఒక అవకాశం కల్పించారు కదా. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ఫర్ యువర్ సన్ అనుకోండి. ఈ అవకాశం నన్ను కలవడానికి కాదు, మీ అబ్బాయిని ఛాంపియన్ అవ్వడానికి చూసే అవకాశం అనుకోండి. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. సో యూ మస్ట్ బి ఫీలింగ్ వెరీ హ్యాపీ రైట్ నౌ. ఈనాడుకు ఒక ఈటీవీకి చాలా 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 ధన్యవాదములండి. ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేసి పిల్లల్లో ఉండి ఇంత మంచి టాలెంట్ వెలికి తీస్తోందండి. కాబట్టి థ్యాంక్స్ టు ఈటీవీ. వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతటితో అయిపోలేదు ఈ కృష్ణ చైతన్య. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఛాంపియన్ల మధ్య పోటీ. ఇప్పటి వరకు ఒక రకమైన పోటీ ఫేస్ చేసావు. మండే టు ఫ్రైడే ఛాంపియన్ లో గెలిచినటువంటి ఛాంపియన్స్ అందరూ ఎప్పుడు కలుసుకుంటారు? సాటర్డే కలుసుకుంటారు. అండ్ ఆ సాటర్డే ఛాంపియన్ల మధ్య క్లాష్ నేను చూడాలనుకుంటున్నాను. వాళ్ళందరికీ టఫ్ పోటీ ఇవ్వాలి నువ్వు. అప్పుడు 50,000 రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకుంటావు. అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కూడా నీ సొంతం చేసుకోవచ్చు. ఐ యు గేమ్? ఆల్ ది బెస్ట్. యు విల్ సీ యు. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని చూస్తూ ఉండండి, పిల్లల్ని ప్రోత్సహించండి, మమ్మల్ని దీవిస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ us. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందుంటాం. బై బై.